ఎట్లున్నారు అందరూ? రేపు కోస్టరీకా ట్రిప్ పోతున్నాను. నాది ఇప్పుడు 4th కంట్రీ ఇండియాతో కలుపుకొని. సో ఆడు ఎట్లా ఫుడ్ ఉంటుందో తెలీదు. ఇటు చికెన్ పకోడా తినాలనిపిస్తుంది. దానికి ఇప్పుడు చికెన్ పకోడా చేసుకుంటున్నా. ఇది చూడండి ఎట్లా వచ్చింది ప్యాకింగ్ చికెన్. ఒక్కొక్క చికెన్ బ్రెస్ట్ దీంట్లో కవర్లో ప్యాక్ చేసి ఇచ్చినారు. ఈ ప్యాక్ ఆఫ్ 6 వచ్చింది అనమాట దీంట్లో. దీన్ని కట్ చేసి మసాలా వేసుకొని నేను రెడీ చేసుకుందాం. ఫస్ట్ దుమ్ము లేపుదాం ఈరోజు చికెన్ పకోడా. చికెన్ పీసులు చేసేసాం. దీంట్లో కార్న్ఫ్లవర్ వేసి కొంచెం మసాలా వేసుకుందాం. టొమాటో సూప్ రెడీ అవుతుంది. సూప్ తాగుతూ చికెన్ పకోడా తిందాం. దీంట్లో గార్లిక్ వేసాను. అన్ని మసాలాలు వేసేసినాము. ఇప్పుడు దీన్ని బాగా కొంచెము నీళ్ళు వేసుకొని కలుపుకుందాం. అంట ఇది ఒక అర్ధగంట ఇట్లా ఇడిచి పెడదాము. అయినాక రెడీ చేద్దాం. ఇప్పుడు నిన్న చేసిండే శనక్కాయ పాకు ఉంది. ఇది తినుకుంటా రిలాక్స్ అవుతాం. భలే ఉంది, క్రిస్పీగా. సూప్ రెడీ అవుతుంది. తీసేసి టెస్ట్ చేద్దాం నూనె కాలిందా లేదా. నూనె బాగా కాలింది. ఇప్పుడు అంతా మిగతాదంతా వేసేద్దాం. చికెన్ పకోడా రెడీ. చికెన్ పకోడా రెడీ అయిపోయింది. ఇంకొక బ్యాచ్ ఉంది. ఈ బ్యాచ్ కూడా వేసుకొని ఇప్పుడు తినేసి దీన్ని బాగా దుమ్మ లేపుదాము. చాలా ఆకలి అవుతుంది. చాలా రోజులు అని చికెన్ పకోడా తినక. యాక్చువల్గా రేపు ట్రిప్ పోతున్నా కదా, ట్రిప్కి ఇంకా ఏం ప్యాక్ చేసుకోలేదు అనమాట. అన్నీ ప్యాక్ చేయాలా, అన్నీ ప్యాక్ చేయాలి. ఇంకా ప్యాక్ చేసుకొని చాలా లేట్ అయిపోతుంది. అప్పుడు 6:30 అని టైం. చూద్దాం. ఇంకా హోటల్స్ కూడా ఏం బుక్ చేయలేదు అక్కడ. రెడీ అయింది మన చికెన్ పకోడా. సూప్ భలే ఉంది. చికెన్ పకోడా ఈ చల్లగా ఉంది. క్లైమేట్ బాగా మైనస్లో ఉంది. ఇప్పుడు మంచి సూపు చికెన్ పకోడా వేసుకుంటే భలే ఉంది భయ్యా. మెత్తగా జ్యూసీ లోపల, బయట క్రిస్పీ. చాలా బాగుంది. ఈ అంచుడు దాచిపెట్టుకుంది. ఎట్లని చెప్పమ్మా నువ్వు కూడా? చాలా బాగుంది చికెన్ పకోడా. సూప్ టేస్ట్ చూద్దాం. కాలే సూపులే ఉంది, ఘాటుగా.
మా ఇద్దరికి చికెన్ కొట్లాట అవుతుంది. నాకు ఎక్కువ వచ్చింది, నీకు ఎక్కువ వచ్చింది, నాకు తక్కువ వచ్చింది, నీకు తక్కువ వచ్చిందని ఇంకొంచెం చేసి ఉండాల్సిండ. చాలా భలే ఉంది టేస్ట్, తింటా ఉంటే ఎగిరిపోతా ఉందన్నమాట. సో ప్యాకింగ్ కొంతవరకు వచ్చింది, బట్టలన్నీ పెట్టుకున్నాము. సో ప్యాకింగ్ చేసాము ఒక వరకు, ఒక 80% అయిపోయింది. మిగతాది అర్థం చేసుకోవాలి. సింగిల్ బ్యాగ్, మినిమల్, లెస్ లగేజ్, మోర్ కంఫర్ట్ అన్నట్లా ప్యాక్ చేసినాము. చూద్దాం. కొంచెం చిన్న చిన్న పొద్దున్న ఒక 8కి వెళ్ళేస్తే కానీ మా ఫ్లైట్ 3కి ఉండేది. 12:30కి ఎయిర్పోర్ట్ పోవాలా. అంతలోపల అన్నీ రెడీ చేసుకోవాలా. అన్నీ రెడీ ఉన్నాయి. కొంచెం చిన్న చిన్న ప్యాకింగ్ ఒక 10-15% పెండింగ్ ఉంది. అదొకటి చేసుకుంటే అయిపోతుంది. గుడ్ నైట్.